అమరావతి మురిసింది. బిల్ గేట్స్ కు ఆతిథ్యం అదిరిపోయింది. ఏపీలో ఐటీని అభివృద్ధి చేయాలనే దిశగా వ్యూహ రచన చేస్తున్న చంద్రబాబు ఇందుకోసం బిల్ గేట్స్ ఏపీ టూర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టుగానే తన పాత మిత్రుడైన టెక్ దిగ్గజానికి మరుపురాని ఆతిథ్యం అందించారు. బిల్ గేట్స్ అమరావతిలో అడుగుపెట్టారు. విజయవాడలో ల్యాండ్ అయ్యేందుకు విమానం కాసేపు టెన్షన్ పెట్టినా చివరకు అంతా సవ్యంగా సాగిపోయింది. నవ్యాంధ్ర రాజధానిలోకి ఎంట్రీ ఇచ్చారు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్. రాష్ట్రానికి ఆయన రాక ఎంత ముఖ్యమో తెలిసిన కూటమి ప్రభుత్వం బిల్ గేట్స్ ను ఎంతో సాదరంగా మరెంతో గొప్పగా స్వాగతం పలికింది. స్వయంగా మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, అనిత సహా పలువురు ఆయనను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న బిల్ గేట్స్ అక్కడ ఆయనకు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇప్పటి వరకు విదేశాల్లోనే ఎక్కువగా తన పాత మిత్రుడైన బిల్ గేట్స్ తో సమావేశమవుతూ చంద్రబాబు సొంత రాష్ట్రానికి ఆయన రావడంపై హర్షం వ్యక్తం చేశారు. వెల్కమ్ టు ఏపీ అంటూ స్వాగతం పలికారు. అక్కడ కాసేపు చంద్రబాబు లోకేష్ తో బిల్ గేట్స్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులంతా ఆయనను పరిచయం చేసుకున్నారు. ఏపీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు, మంత్రులంతా, అధికారులు ఇలా అంతా కలిసి ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి బిల్ గేట్స్ ను తీసుకెళ్లారు. టెక్నాలజీ బేస్డ్ గా అక్కడ జరిగే పనితీరును బిల్ గేట్స్ కు పూర్తి స్థాయిలో వివరించారు చంద్రబాబు, అధికారులు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ అంటూ చంద్రబాబును అభినందించారు. టెక్నాలజీ తప్ప రైతులంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదనే విమర్శలకు ఏపీ సీఎం ఈసారి చెక్ చెప్పారు. ఏపీలోని వ్యవసాయ పద్ధతులను బిల్ గేట్స్ కు వివరించారు. వ్యవసాయంలో వాడుతున్న టెక్నాలజీపై వివరించారు. చివరగా బిల్ గేట్స్ కు విందు ఇచ్చిన ఏపీ సీఎం అనంతరం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పలువురు మంత్రులు ఎయిర్పోర్టుకు వెళ్లి ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. అలా టెక్ దిగ్గజం పర్యటన తమకు, రాష్ట్రానికి ఎంత ముఖ్యమో చాటి చెప్పారు.